ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక పాత్ర పెట్టుకొని అందులో ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ఇలాచి, అలాగే దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఉల్లిపాయ దంచి పెట్టుకున్నాను. దంచుకుంటే రోట్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గాను, మంచి గోల్డెన్ కలర్ వేసుకుంటే వరకు. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అలాగే టమాటా ప్యూరీ, 2 టమాటాలు ఇవి. ప్యూరీ వేసుకున్న తర్వాత ఇవి కూడా ఉడికించుకోవాలి. కొద్దిగా అంటే 1/2 టీ స్పూను కారం, 1 టీ స్పూను, కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ ఉంటే 2 స్పూన్లు వేసుకోండి, కొంచెం ఎక్కువ ఉంటే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ ధనియాల జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది 1 కేజీ చికెను నేను ఉప్పు నీళ్ళలో వేసి ఒక 1/2 అవర్ పెట్టాను. తర్వాత నీట్గా క్లీన్గా కడిగేసుకున్నాను. ఉప్పు నీళ్ళలో వేసి పెడితే ఉప్పు ముక్కలకు పట్టి బాగా సాఫ్ట్గా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇలా స్కిన్ తోటే కాల్చి కొట్టించాను చూడండి, రుచిగా ఉంటుంది ఇలా మనం స్కిన్తో పాటు తింటే. ఇప్పుడు మసాలాలు బాగా ఉడికింది చూసారా. ఇప్పుడు చికెన్ని ఇందులో వేసుకోవాలి. కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. మేము చాలా తక్కువ తింటాం, అందుకే నేను కారం చాలా తక్కువ వేసాను. ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పులో వేసి ఊరబెట్టాం కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోవచ్చు. అది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి మూత తీసి చూడండి. నీళ్ళు చూస్తారా ఎన్ని వచ్చినాయో, అసలు నీళ్ళు వేయలేదు. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిరపకాయ, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూస్తాను, మంచి గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టమాటా ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. దించకంటే ఒక 5 నిమిషాల ముందు బాగుంటుంది తినేటప్పుడు. టమాటాలు ఇలా నోటికి తగులుతూ ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, కరెక్ట్గా ఉడికింది. నేను వేసిన ఉప్పు కారంకి నాకు సరిపోయింది. మా రైస్లో అయినా తినచ్చు, రోటీకైనా తినచ్చు. అంటే అంత టేస్ట్గా ఉంటుంది.